రెంచిలేవు. తాత లెనిన్ బాబాయ్ ఏదో పగలగొట్టారు. వదిలేరా, మన పని చూసుకుందాం. చెప్పి మాటిండ్రా. ఇప్పుడు నువ్వు పగలగొట్టినవన్నీ నేను సంపాదించినవి, మీ అన్నలు సంపాదించినవి. అట్టాగే ఎరగొడతా. నేనంటేనే గిట్టదు. నీకు అక్కులేదని తిన్నగా చెప్పొచ్చుగా. ఈ టొంక తిరుగుడు ఎందుకు? అరిచి ఎందుకు ఏడుస్తావు? నీకు పోయి పెద్ద విప్లవ వీరుడు పేరు పెట్టాను చూడు. కోపం వచ్చినా తిట్టలేకపోతున్నా. నేను అడిగానా? నాకు ఆ పేరేం అక్కర్లా. మనకు ఆ పేరు వద్దురా. మీ తాత పేరు ఏరయ్య. అది వద్దు. మా అయ్య పేరు ముని. అది ఎట్టుకరా. అమ్మో, నీకు ఎగతాళైపోయినా ఇద్దరు కలిసి. ఈడేమైనా సినిమా చూపిస్తున్నారా? మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపోండి చెప్తానా. ఓ మంచి పని చేద్దామని కష్టపడి మందిని పోగు చేస్తే పిచ్చి పిచ్చిగా వాకి మొత్తం పాడు చేశాడు. పెద్ద అన్ని ఆయనకే తెలిసినట్టు. మీరు ఉద్యమించడానికి మేమే దొరికామా? అబ్బచ్చా, తమరే ధారావైనట్టు. లేనో మాటల మర్యాదగా రాని తమ్ముడు ఊరుకుంటున్నాను. ఏ సెత్తమైంది? చెయ్యికి చూపించామంటే అన్నను కూడా చూడను. కొట్టు చూద్దాం. ఎదురించి మాట్లాడుతున్నా దౌడ వాచిపోద్ది. ఈ దాడికి నాకు సంబంధించింది. రేయ్, నువ్వు లవ్ చేస్తున్నావే భారతి, తన బిల్డింగ్ లోపలికి వెళ్ళి చూసావా? ఒకే ఇంట్లో 15 మంది ఇరుక్కున్నట్టున్నారు. గుడిసంత సోటే ఇచ్చేప్పుడు ఎందుకురా బిల్డింగ్? అందుకని అదొక సమస్య అయింది. వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టడానికే వచ్చారు, బంగ్లాలు కట్టడానికి కాదు. ప్రజలకేం కావాలో తెలియకుండా లాభాన్ని మాత్రం మనసులో పెట్టుకుని వచ్చేవాడు మంచిళ్ళు ఎలా కట్టిస్తాడురా? అది కూడా హరిదాదా. డబ్బున్నోడికి పేదాడి మీదే ఆఖరు ఉంటుందిరా. స్వార్థం లేకుండా ఎవడు హెల్ప్ చేస్తాడు? ఒక్కడిని చూపించి ప్రపంచంలో. ఎందుకే అన్నాను నువ్వే పని చేయక్కర్లేదని. ఓహో, మేమే పని చేయకూడదు, తమరు మాత్రం నాటించి నేడు దాకా దాదాగిరి చేయొచ్చు. అవునరా, నే రౌడీనే. నువ్వు తీసుకొచ్చిన వాడు యోగ్యుడు. డబ్బు అధికారం వస్తే రౌడీలంతా దాతలు. మట్టి గురించి, మనుషుల మనసు గురించి తెలుసుకోకుండా 2 పుస్తకాలు చదివి మార్పు విప్లవం తిరగడం కాదు, పునాదుల గురించి తెలుసుకోవాలి. అయ్యా, నా బుర్ర నిండా మట్టి శుద్ధలే ఉన్నాయి. శివన్న, నువ్వేగా మొదలెట్టావు. పాపం ఆ జరిగిన మేడం తల పగిలి బొలబొల రక్తం. ఎవరెట్టా పోతే ఏళ్ల కోసం పోయి నేను. ఆహా, అయ్యో, ఈయన ఉద్యమించడానికి రాలేదని అందరు కూర్చొని ఏడుస్తున్నారు. రే పోరా. పోతాను. నాకు చదువు ఉంది, చేతిలో పనుంది, ఎట్టైనా బతకలను నేను. ఈ కేళ్ల కోసం ఇంకోసారి సిగ్గు లేకుండా పూనుకుంటే చెప్పుతో కొట్టండి నన్ను. తెలివెట్టుంటది. మురికి బుద్ధులు కదా, అందుకే మురికి వాళ్ళ ఉంటుంది. నువ్వేది నన్ను ఆడి మాటలు పట్టుకుని వాటి తెక్కులోడైతే ఆవేశపడ. అవునరా, మేం మురికోళ్ళమే, తక్కువ వాళ్ళమే. కష్టపడకుండా పెరిగావు కదా, అందుకే మురికి మనుషులను చూస్తే ఎగతాళిగుంది. నీకు సంబంధించినంత వరకు నచ్చిందో లేదో, బాగుందో లేదో, నువ్వేసిన రోడ్లో ఉంటూ, నువ్వు పోసే నీళ్ళని తాగుతూ, నువ్వు విసిరేసిన ఎంగిలి తింటూ పడుండాలి. ఒకవేళ బాగోలేదంటే తిండికి లేని కుక్కలు, ఎంత పొగరుమోతలని మాట్లాడటం. రాయ్, నీలాంటోడికి నా ఇంట్లో చోట్లేదు. పోరా బయటికి. వెళ్లి 4 రోజులు అవస్థ పడితే జీవితం ఏంటో తెలుసుద్ది. ఏయ్, ఆడిని బయటికి పంపవే. ఆడిపోతాడు. ఆలోచించుకోద్దు. నేను పోతానంటే నువ్వు పోవద్దంటే నేను ఎదురు చూసాడు పిల్లాడు. నువ్వు పో అంటే ఆడిపోతాడు. రే నానా, తిండి మానమాకరా, సక్కని చోటుకు పోరా, ఒళ్ళు భద్రంగా చూసుకో. నా తండ్రి కాదు నాన్న. ఏంది జనం? ఏం తలుడు ఈ ఆడకి టూర్ కా? సంచికించి మంచి దండిగా ఉంది. లాంగ్ టూరా? వచ్చేప్పుడు మావ గేదెలు పట్రా. ఏ గోడ మీద పిల్లి, ముందు నిన్ను లేపేస్తాను. అంత కసేంద్రు. లిఫ్ట్ పనిచేయట్లేదా? వచ్చేసావా? ఇంకా పైకి వెళ్ళాలా? రా. ఏడపోతున్నావుకా? రా. వెళ్ళిపోదాం పద.
ఆలోచించలేను. నాకెందుకో కాలా చేసింది కరెక్ట్ అనిపిస్తుంది. రేయ్ తొందరగా రారా. రే జరినా ఇల్లు ఏడుందో నిజంగా తెలుసంటరా? కాలా నాకు తెలుసు కాలా, నువ్వు రాయల్దాం. జాగ్రత్త రా, ఇంకో ఇంటికి తీసుకెళ్ళేవు. కాలా ఇటు సందుకుందండి నాకు బాగా తెలుసు. అట్ట సంటి పిల్లలా భయపడతావేంటి? భయమా? పోరా. కాలా ఏంది కాలా ఇంత సిల్లి? ఈ ఇల్లే కాలా. కాలా ఎందుకు భయపడతా, నేనున్నాను కదా. కూల్. రేయ్ పోరా. చూసావా నేను చెప్పానా? రేయ్ పోరా. కానీ కానీ హాయ్. హాయ్. హలో. ఆ రూమ్ లోకి వెళ్ళు. కాయరా అందమైన పేరు. కాయరా అంటే గ్రీకు భాషలో నలుపు అని అర్థం కదా. అవును, కాలా అని అర్థం. కేరా ఫినిష్ యువర్ హోంవర్క్, గో. యూ బోత్ టాక్, ఐల్ గో. ఓకే. ఎలా చెప్పాలో తెలియటం లేదు. నువ్వు బాగుంటే ఇదంతా ఏమీ లేకుండా పోయిండేది. కరిగా సారీ, నేను బాగానే ఉన్నాను. నీకు దెబ్బ తగిలిందని చెప్పారు, అందుకే చూడటానికి వచ్చాను. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ కరికాలా. సారీ సారీ, ఐ షుడ్ కాల్ యూ కాలా. ఎంత అక్కరా. ఐఎమ్ ఓకే. నేను బయలుదేరతాను. నిన్ను నమ్మిన ప్రజలకి నీ మూలంగా ఏం మేలు జరిగింది? ఇన్నాళ్ళుగా నువ్వేం పని చేయగలిగావు? కనీసం ఒక్క బిల్డర్ని తీసుకురాగలిగావా? ఆ ఆర్కిటెక్ట్ పాపో. చెప్పు, నువ్వనుకున్నదే ఇక్కడ జరగాలంటావా? నీకు రౌడీసం తప్ప వేరే ఏమీ తెలీదు. నీ రౌడీసానికి నేను భయపడే మనిషిని కాదు. కోపంలో మాట చారకు. దీని వెనక ఎవరున్నారో నీకు తెలీదు, అంతే. ఆ హరి తిన్నగా నన్నేమి చేయలేక నీ ఎన్జిఓ వెనక బిల్డర్గా వచ్చి నిల్చున్నాడు. అది తెలుసుకోకుండా లూజ్లా మాట్లాడుతున్నావు. స్టాప్ ఇట్. డోంట్ జడ్జ్ మీ. లూసా? నేను లూసా? నేను ఎవరినో ఏంటో నాకు తెలుసు, ఓకే? నేను ఇక్కడ పుట్టిన దాన్నే. హరిదాదాకి నేను సపోర్ట్ చేస్తున్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు. అతని మీద నీకున్న పగతో ప్రజల్ని గొర్రెల మందించేశావు. నేను వదిలిపెట్టను. నేనే విధంగా ఇప్పుడు ఈ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయాలో నాకు తెలుసు మిస్టర్ కాలా. హలో ఆఫ్రికా రిటర్న్ మేడం. మా హక్కులే నా స్వార్థం. జనమందరూ గొర్రెలేమీ కాదు, ఎవరు కావాలన్న బలి ఇవ్వడానికి. మనో బిల్డర్ పేరుతో ఒక్క ఇటుక కూడా ఇక్కడ పెట్టనివ్వను. ఖైరాకి మా ఈ కరికాలుడి పూర్తి రౌడిజాన్ని ఎప్పుడు చూడలేదు కదూ, ఇప్పుడు చూపిస్తా. సమझे? समझ लीजिए. కరికాల, రే కుర్రాళ్ళతో కలిసి ఊరికే ఈదులమ్మడి పడి తిరక్కో. అదేం లేదు కాలా. అమ్మను మాత్రం జాగ్రత్తగా చూసుకో చెప్తున్నా. అట్నేలే. ఏందిరా రూట్ మార్చావు? ఇటు ఇట్టించేద్దాం కాలా. ఏందిరా ఇటేపు వెళ్తున్నావు? అటేపు కదా వెళ్ళాలి. కాలా సిద్ధం. ఊరంతా తిప్పుతున్నాను.
ఏందిరా బండి ఇట్లా తిప్పుతున్నావు? ఏమైందిరా? కాలా చుట్టుముట్టారు కాలా. ఏయ్, ఆపరా బండి, ఆపరా. ఏయ్, పోరా. కాలా ఏయ్, పోరా. యారే సెట్టింగా? వీరయ్య బిడ్డన్రా, ఒక్కడే ఉన్నా. దిల్లుంటే గుంపుగా రండిరా, గొడవ పెట్టుకుందాం.